లక్ష్మీరమణ గోవింద, స్వర్ణగిరివాస గోవింద గోవింద. ఓం ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ స్వామివారికి కూడా వెంకటేశ్వర స్వామి వారికి కూడా మరి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి చేతులతో, పైగా ఆయన పేరే స్వర్ణగిరి, ఇది స్వర్ణం కాబట్టి స్వర్ణగిరితో ఉన్న ఆ నామధేయం సార్థకం అవడం కోసం ఈ స్వర్ణనాగాభరణాన్ని, ఆయన కూడా శయనుడు కదా, శేషశయనుడు, శేషశాయి కాబట్టి ఆయనకు కూడా పాము అంటే ఇష్టం, ఈశ్వరుడికి పాము అంటే ఇష్టం, దేవతలు ఎవరిని చూసినా పాము అంటే ఇష్టం కాబట్టి ఆయనకి బాగా ఇష్టమైన స్వర్ణగిరివాసుడికి ఈ సువర్ణాభరణాన్ని తగిలించి ఆయన ఇస్తున్నట్టుగానే ఆ 1వ తారీఖు భావిస్తాడు కాబట్టి ఆ యొక్క స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారికి ఆ చేతులకి ఆయన చేతులకు తగిలించండి స్వామి. ఓం ఓం హిరణ్యవర్ణ హిరణ్యరూపస్థ హిరణ్యవర్ణ హిరణ్యయాత్పర్యోనే నిహత్య హిరణ్యదాదత్యన్నమస్మై సువర్ణగౌ హిరణ్యమభవత్ సువర్ణస్య హిరణ్యస్య జన్మ సువర్ణ ఆత్మనా భవతి. ఆయుష్యం వర్చస్యం రాజస్వోషపోద్భేదం ఇదం హిరణ్యం వర్చస్వ చైత్రాజావీశతాదిపాం ఉచ్చైర్వాదిప్రోతనాశాత్ సాభాసాహంధానం జగం సర్వాస్సమగ్రారుద్ధాయో హిరణ్యేస్మిన్ శ్రీ వెంకట నివాసాయ శ్రీధాయ మంగళం శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే మంగళానాథన పరేర్మదాచార్య పురోగమైశ్చ పూర్వైరాస్తు మంగళం. స్వర్ణగిరివాస గోవింద, యాదాద్రి తిరుమలేశ గోవింద. ఓం తద్విష్ణు పరమం పదమో సదా పశ్యన్ చక్షురాసోపి పంచపదోజాగృపాన్ సస్సమింధతే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్ నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి శ్రీనివాస ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే శ్రీభూసఖ్యై చ ధీమహి నీలా ప్రచోదయాత్ పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ తద్గాంగౌచ్యాయ విద్మహే గిరిసుతాయ ధీమహి తన్నో ఘోరీ ప్రచోదయాత్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. వర్షత పర్జన్యః పృథివీ తస్య శాలినీ శోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవాః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति సమర్పయామి. ఒక్క 2 నిమిషాలు కూర్చోండి. స్వామివారి తలంబ్రాల బియ్యం ఇస్తారు, ప్రసాదం తీసుకుని వెళ్ళండి. రేపు కార్యక్రమం, రేపు హనుమద్వ్రతం అండి. ఆంజనేయ స్వామి కనుక పూజ చేసినట్లయితే, పైగా గంగా తీరంలో విశ్వనాథుడు ఎదురుగుండా రేపు షట్పూజ అని చేస్తారు ఇక్కడ. అంటే షట్పూజ అంటే వాళ్ళ అర్థం ఏమిటంటే, తమకి పండిన పంటంతా కూడా గంగమ్మకి ఇచ్చి, అమ్మా నీకు పెట్టిన తర్వాతే మేము తింటామని చెరుకు మొదలైన పంటలన్నీ అమ్మవారికి సమర్పిస్తారట. అలాగే ఈశ్వరుడికి సమర్పిస్తారు. ఈ షట్పూజలో మనకున్న దాంట్లో 1 గ్రాము బంగారం ఈశ్వరనాథుడికి మనం కూడా షట్పూజ చేశాం. కాబట్టి అలాంటి షట్పూజ చేసిన సందర్భంగా, కార్తీక సోమవారం సందర్భంగా రేపు ఉదయం మన అందరం కూడా. कौन है भाई साहब आप? सॉरी सर, मुझे लगा वीआईपी लगूंगा तो ट्रैवल की गारंटी मिल जाएगी। टिकट कंफर्मेशन के लिए शक्ल नहीं। ఉన్నాను, మీకేం భయం లేదని నాకు అభయం ఇచ్చిన మిత్రులు శ్రీ వినోద్ తివారీ గారు, వారిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ వినోద్ తివారీ గారు, ఆయన నార్త్ ఇండియాకి రిలయన్స్ దానికి హెడ్గా ఉన్నారు. వారు చాలా హెల్ప్ చేశారు నాకు ఆయన ఉండి వెనకాలండి నేను నడిపించారు, అందరితో మాట్లాడారు. ఇవాళ ఇంత కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వడానికి, జయప్రదం అవడానికి కారకులైనటువంటి శ్రీ వినోద్ తివారీ గారికి మనసా వాచా కర్మణ వారిని అభినందిస్తూ, వారికి వేదాశీర్వచనం చేసి విష్ణుమూర్తి యొక్క ప్రసాదం ఇద్దామని వారిని నేను కొద్దిగా ఆశీర్వచనం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వీరు ఏ ఇబ్బంది వచ్చినా ఆయన ఫోన్ చేస్తే వెంటనే ఆ ఇబ్బంది తీసేసేవారు. ఇన్ని కార్యక్రమాలు ఇంత ఫ్రీగా ఇలా వదిలేయడానికి, నిన్నెవరో ఒక విలేకరు కూడా వచ్చి అడిగారు, ఏమండి ఎవ్వరికీ పర్మిషన్ ఇవ్వట్లేదు, చీమని కూడా రానివ్వట్లేదు, దోమని కూడా రానివ్వట్లేదు, ఇంతంత పర్మిషన్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ తినడమా, వండుకోవడమా, తినేయడమా, నడుతూ తాగేయడమా, ఎక్కడ పడితే అక్కడ పడేయడమా, ఏమిటిది అసలు ఇదంతా? ఏం చేశారు? ఈ దేవాలయాన్ని ఏం చేస్తున్నారు? మీ కబంధ హస్తాల్లో తెలుగు వాళ్ళంతా లాగేసుకున్నారన్న అని ఎవడో అడిగాడు విలేకరు ఎదురుగుండా. ఎవరిని అడిగారో తెలుసా? సాక్షాత్తు ఈవో గారిని అడిగాడు. నిన్న వచ్చాడు కదా ఆయన ఈవో గారు, ఆయన ఎదురుగుండా అక్కడే అడిగాడు. పర్మిషన్ ఇవ్వడానికి నేనెవడిని, అడగడానికి నువ్వెవడు, విశ్వనాథుడు ఇచ్చాడు, ఎవరొస్తే వాళ్ళకే విశ్వనాథుడు ఇస్తాడన్నాడు. తెలియగల ఆయన కాబట్టి, దైవ కార్యక్రమం కాబట్టి దైవమే చేసుకుంటుంది, నేను నిమిత్త మాత్రుణ్ణి, నాకేమి నా బుద్ధిలో ఏది ప్రచోదనం వచ్చిందో అదే చెప్పానన్నారు. అందువలన దీనన్నిటికీ కారణం ఎవరో ఒకళ్ళో ఇద్దరో తెలుగువాడు కాకపోయినా హిందీ వాళ్ళైనా ఇంత వైభవంగా జరగడానికి కారకులైన శ్రీ తివారీ గారికి ఒక్కసారి వారికి వచ్చి వేదిక మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఎక్బార్ ఆశీర్వచనం చిన్న ఆశీర్వచనం అయిన తర్వాత ఏమనుకోకుండా ఆలస్యమైనందుకు. ఓం ता विष्णु विष्णु दास्ता विष्णु बाहि बाहि विष्णु दास्ता विष्णु बाहि विष्णु बाहि बाहि विष्णु विष्णु बाहि 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 विष्णु विष्णु बाहि बाहि इति विष्णु बाहि 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 यज्ञं यज्ञं बाहि 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 यज्ञं बाहि यज्ञं यज्ञं बाहि बाहि यज्ञं बाहि बाहि यज्ञं बाहि 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 यज्ञं बाहि बाहि यज्ञं यज्ञं बाहि यज्ञपतिं यज्ञपतिं बाहि यज्ञं यज्ञं बाहि यज्ञपतिं बाहि यज्ञपतिं यज्ञपतिं बाहि बाहि यज्ञपतिं बाहि बाहि यज्ञपतिं बाहि बाहि यज्ञपतिं बाहि 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 यज्ञपतिं यज्ञपतिं बाहि मां मां बाहि यज्ञपतिं यज्ञपतिं बाहि मां पतिमिति बाहि मां बाहि बाहि मां यज्ञनियं यज्ञनियं मां बाहि बाहि मां यज्ञनियं यज्ञनियं मां यज्ञनियं यज्ञनियमिति यज्ञनियं विष्णु बाहीत्याः यज्ञो वै विष्णुः यज्ञस्य धुत्यैः पाहि यज्ञं पाहि यज्ञपतिं पाहि मां यज्ञनियमित्याह यज्ञाय यजमानायात्मने येभ्य एवाशिषमाशास्तेनार्त्यै अग्निर्वशुजुर्भव आदित्यानिमतेजो भव विष्णुर्व श्रीमान् भव
బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభో సంవత్సరం దీర్ఘమాయు సత్యాసంధు యజమానస్య కామాః యా ఏతా ఆశిషః సంతు. అలాగే కూర్చోండి, కుర్చీటి తిప్పడం సరిపోతుంది. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా కన్నులో పండుగగా మనం ఈ దివ్యమైనటువంటి కాశీ క్షేత్రంలో విశ్వనాథుడి సమక్షంలో పెద్దలందరి ఆశీర్వాదంతో మనం చక్కగా సంపూర్ణం చేసుకున్నాం. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వచనాన్ని ఇప్పుడు మీ అందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. అందరూ ఆశీర్వచనం పూర్తయిన తదుపరి ఈ వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ స్వామివారి కళ్యాణ అక్షతలతో ఆశీర్వచనం అనంతరం మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు వరుసగా వచ్చి చక్కగా స్వామివారి దర్శనాన్ని పొంది ఆ తలంబ్రాలతో ఆశీర్వాదాన్ని పొంది శ్రీనివాసుడి కరుణా కటాక్షాలకు పాత్రులు కాగలరని మనవి చేస్తున్నాం. అందరూ కూడా చక్కగా రెండు చేతుల నమస్కార ముద్రతో కూర్చుని స్వామివారి వేద ఆశీర్వచనాన్ని పొందగలరు. ఓం యో వేదాం బ్రహ్మణో వేదామృతేన హృతాం పురే తస్మై బ్రహ్మణ బ్రహ్మణాయకీర్తో భజాంతరు భాగధేయేనైవైనం ప్రణజతే బ్రాహ్మణాదశేయముద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే యావదేర్వై దేవతాస్తాః సర్వవేదవిది బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్యో దివే దివే నమస్కృర్యాన్నా శ్రీరంగే తదేదేతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్రముత్తమమహర్భవతి హర్భస్యాత్యే సర్వస్సరిత్యే సర్వభేమతేన నోతి సర్వం జయతి. అయం భగవాన్ శ్రీమదఖిల మహీమండల మండన ధరణీధర మండలాకండలస్య నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచలాంజనాచలాదిశిఖరిమాలాకులస్య నాథముఖ బోధనిధి వీధి గుణధాభరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణపూర్ణ శ్రీశైలపూర్ణ గుణవసంవద పరమ పురుష కృపాపూర విభ్రమద తుంగ శృంగ గలద్గగన గంగా సమాళంకితస్య సీమాదిక గుణ రామానుజముని నామాంకిత బహు భూమాశ్రయ సురధామాలయ వనరామాయ తవన సీమా పరివృత విశంకడదడ నిరంతర విజృంభిత భక్తిరథ నిర్జరానంతార్యార్య ప్రశ్రవణ ధారాపూర విభ్రమద సలిల భరభరిత మహాతటాకమండితస్య కలికర్తమ మలమర్తమ కలితోద్యమ విలసత్యమ నియమాదిమ మునిగణ నిషేవ్యమాన ప్రత్యక్షీవ నిజదలిన సమజ్జన నమజ్జన నిఖిల పాపనాశన పాపనాశన తీర్థాధ్యాసితస్య మురారి సేవక జరాధిపీడజ నిరార్తి జీవన నిరాసభూసుర వరాది సుందర సురాంగనారథి కరాంగదౌష్టవ కుమారదాకృతి కుమారతారక సమాపనోదయ ధనూనపాతక మహాపదామయ విగాపనోదిత కలభువన విజిత కుమారధారాభిధాన తీర్థాధిష్ఠితస్య శ్రీమతో వెంకటాచలస్య శిఖరిశేఖర మహాకల్పశాఖీ శైలాధిప ఏవ దైవదల్నః వృషభాద్రేశ్వర ఏవ దైవదల్నః శైలాధిప ఏవ దైవదల్నః భగవాన్ వెంకట ఏవ దైవదల్నః శ్రీనివాస పరదైవదల్నః శ్రీనివాస పరమంధనల్లః శ్రీనివాస కులదైవదల్నః శ్రీనివాస పరమాగజర్నః ప్రాప్తే భాగ్య
करतलकमले सर्वदा दानलक्ष्मी ूर्तण्डे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी गाग्रे शौर्यलक्ष्मी निखिलमुदगणाडम्बरे कीर्तिलक्ष्मी सर्वाङ्गे सौम्यलक्ष्मी वयदविजयताम् सर्वसाम्राज्यलक्ष्मी र्वर्चस्वमाजुष्यमारोग्यमावीदात् शोभामानम् महीयते धान्यम् धनम् पशुम् बहुपुत्रलाभम् शतसंवत्सरम् दीर्घमायुः समानम् भवति शतायुः पुरुष शतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति अनयोर्जमानयोः श्रीभूनीलासमेत स्वर्णगिरि वेङ्कटेश्वर स्वामी दिव्य परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिर्भूया श्रुति भवन्तो महान्तो अनुगृह्णन्तु तथास्तु। यजमानानां श्री स्वामी दिव्य परिपूर्णानुग्रहेण संकल्पित धर्माचरण योग्यता बल सिद्धि द्वारा सकलाष्टैश्वर्या विवृद्धिर्भूया श्रुति भवन्तो महान्तो अनुगृह्णन्तु तथास्तु। यजमानानाम् अन्योन्यदाम्पत्यदायेन नित्यं श्री स्वामी सेवा कैङ्कर्य योग्यता बल सिद्धिर्भूया श्रुति भवन्तो महान्तो अनुगृह्णन्तु तथास्तु। सन्तु यजमानस्य कामः। జై శ్రీమన్నారాయణ. అత్యంత అద్భుతంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. కృతేతు నరసింహశ్చ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అని యుగభేదం చేత ఒకే మూర్తి నామరూపాంతర భేదం చేత సమస్త లోకాలను అనుగ్రహిస్తూ ఉన్నారు. కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా తిరుమల క్షేత్రంలో నివాసమై అక్కడ నుంచి ప్రపంచమంతా దేశ దేశాల్లో కూడా స్వామి భవనాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచమంతా కూడా అదే స్వామి అర్చామూర్తిగా కొలువబడుతూ ఉన్నారు. విశేషమైనటువంటిది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కంటే ఇంకొక 6 అడుగులో 8 అడుగులో పెద్ద స్వామిగా వారు కీర్తించారు. చక్కగా ఎంత కీర్తించినప్పటికీ మూలమైనటువంటి మూర్తి తిరుమల క్షేత్రవాసి. అది మాత్రం మనం ఎప్పుడు కూడా తెలుసుకుంటూ అక్కడే ఆయన ఆవిర్భవించారు కాబట్టి అక్కడి నుంచే సర్వవ్యాపమై అన్ని చోట్ల ఆయన ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి స్వామి ఇక్కడికి వచ్చారు అంటే స్వర్ణగిరి నివాసయ స్వామి అన్నారు. స్వర్ణగిరి అదేమో సప్తగిరి, ఇది స్వర్ణగిరి, ఏదైనా ఒకటే. ఇదేమో ఇక్కడ స్వామి విశ్వేశ్వరుడు శ్రీశైలం అన్నారు, శ్రీ అన్నా కూడా అదే. కాబట్టి సర్వం జగన్నాథ్. కాబట్టి జగన్నాథ్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా సర్వం జగన్నాథ్, మీ విషయం కాదు. ఇంకో సర్వం జగన్నాథ్ అంటే ఏమీ లేదని అర్థం. అలా అదే అలా కాదు, అలా అని కాదు, అది అలా అనుకోకండి. కాబట్టి శివాలయంలో చేసిన మహావిష్ణువు యొక్క ఇందాక చెప్పారు కదా సోమయాజులు గారు క్షమించాలి, మీ మాటతో ఏకీభవిస్తున్నాను. ఇక్కడ వారు చెప్పిన సర్వం జగన్నాథం అంటే సర్వం మా జగన్నాథం గారు. ఈయన బక్క ఆయన కాదండి, ఉక్కు ఆయన. లేకపోతే ఇంత ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితుల్లో ఎవరండి ఇన్ని చేసేది? కాదు, పొద్దున్న ఆయనతో చేశాను డ్యాన్సు, ఎందుకంటే మేమంతా ఆయన ఫ్యాన్స్. ఉక్కిరి బిక్కిరైనా చెక్క పుట్టిందంటే అలా ఉంటుంది, అది వేరు. కాబట్టి దువ్వవారు స్వామివారికి అద్భుతంగా జరిగింది. రేపటి కార్యక్రమాన్ని చెప్పారు, అందరూ కూడా దాన్ని అనునయించవలసిందిగా కోరుతూ ఉన్నాం. స్వామిని తోడ్కొని వచ్చినటువంటి అర్చక స్వాములకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ధూళిపాల నారాయణ గారి దంపతుల్ని ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాం. గోవింద గోవింద.
ధూళిపాల నారాయణ గారు దంపతులు. యనమండ్ర సుబ్రహ్మణ్య శర్మ గారు. ముందు వారికి యనమండ్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దంపతులు. అయ్యా అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా, వారు వస్తారు. పెద్దవారు ముందు గురువు గారు అవనివ్వండి. అమ్మ ఒక్క నిమిషం. యనమండ్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దంపతులు, ధూళిపాల నారాయణ గారు దంపతులు. మీరు తీసుకోండి. మన రాధా మనోహర్ దాస్ గారు. అయ్యా జై శ్రీకృష్ణ. నారాయణ గారు దండి. అయ్యా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. గురువు గారు ఆచార్య గారు వీరికి అక్షతలు స్వామి ప్రసాదం. అయ్యా ఆచార్య గారు వీరికి నారాయణ గారు వేయించుకున్నారా?